నాలుగవది భగ అంటే ఏంటంటే భక్త సౌభాగ్యదాయినిలో భ సౌభాగ్య భాగ భగ భగము అంటే ఏంటంటే భ అంటే విశ్వయోని, గ అంటే గగనములు, గ అంటే గగనం. అమ్మవారి యొక్క లోకం కదా అది. భగ అంటే ఏంటి? భగము అంటే ఏంటంటే శూన్యములో బిందువు ఒక ఆకాశాన్ని సృష్టించింది అని. విశ్వయోని. సో భగ అంటే శ్రీచక్రాంతర త్రికోణ భగము అంటే బిందువు అని. అక్కడ వేస్తాం మనం ఏంటి? కుంకుమార్చన. గురువు ఇచ్చిన మంత్రం అక్కడ పడాలి. భగాలో ఆ విశ్వనిలో పైన ఉన్న బిందువు మీద కుంకుమార్చన ఐం క్లీం సౌ క్లీం ఐం 12 సార్లు ఎప్పుడైనా నీకు సమయం లేనప్పుడు వేయమని చెప్పాడు గురువు. అది అక్కడ వేస్తే కింద లోకాల వరకు ఉన్న దేవతలందరికీ పూజ చేసినట్టే. అర్థమైందా? ఈ ఆకాశ దేవతలందరికీ పైనుంచి పడుతూ ఉంటుంది వీళ్ళకి కుంకుమ. ఇక తలుచుకున్నట్టే. అందుకే ఏ దేవుడైనా నీకు వెంటనే కనిపిస్తాడు. నీ పూజ అందిందమ్మా, అదనమాట. అంతే కదా. పైనుంచి నీళ్లు పోస్తే కింద వాళ్ళు తడవరు అందరూ. ఎదురుండుగా మరి అక్కడ ఎలా ఉంటుంది? అందరికి సూర్యుడి వరకు నమస్కారం చేసినట్టు, నీ గురువు వరకు చేసినట్టు. అది భగ అంటే. అదే విశ్వయోని. ఇప్పుడు సౌక్త అమ్మవారు ఐదవది. సౌక్తము. సౌక్తము అంటే సౌక్త సూక్త సంబంధమైనది సౌక్తము. వేదాల యొక్క సారము శ్రీ సూక్తము. హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరజతస్సజాం అనేది పురుష సూక్తము, అశ్విని సూక్తము. ఇలా ఎన్నో సూక్తాలు ఉన్నాయి. అంటే నువ్వు శ్రీ విద్య సృష్టి ఎలా వచ్చింది అనేది ఇది సౌక్తము ద్వారా కూడా నీవు మొత్తం సృష్టి రహస్యం తెలిసిపోతుంది. అంతా శ్రీ విద్య వినలేని ఓపిక లేదే నీకు? అయితే శ్రీ సూక్తం చదువు. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అంటే లక్ష్మీం క్షీర సముద్రము అంటే ఏంటంటే పరాశూన్యం అనే మహాసముద్రములో ఒకానొక సమయములో క్షీర సాగరము అది. నిస్తరంగ తరంగములు చైతన్యం అనేది పుట్టింది. లక్ష్మీ అది పురాణాల్లో ఉన్న ఈ పాల సముద్రాలు దాన్ని దృష్టిలో పెట్టుకుని పురాణం పుట్టింది అని. సో ఇంత శ్రీ విద్య పైనుంచి ఉన్నది ఏమిటి? సౌక్తము, గూఢమైన రహస్యము. అర్థమైందా? మంత్రము అంటే ఏమిటి? నిన్ను అన్ని కవచము అంటే ఏమిటి? ఆ కవచం అన్ని వేళలా నిన్ను కాపాడేది. శ్రీ విద్యంతా నువ్వు తెలుసుకోలేని వాళ్ళకి ఈ సుసూక్తం చేసేవాడు శ్రీ విద్యని తెలుసుకొని చేసే సౌక్తము, అనుభూతి చెంది చేసే ఆ ఆరతి అమ్మవారు స్వీకరిస్తుంది. పరిజ్ఞానం. రామ అంటే రామతత్వం తెలియకపోయినా రామ అన్న చెడ్డవాడు అన్నా కూడా అదే అన్నాడుగా ఆంజనేయ స్వామి. రామ పాదాలు పట్టుకో, నువ్వు రాముడు భక్తుడు కాకపోయినా, నువ్వు వైష్ణవి ద్వేషి అయినా ఆయన నిన్ను కాపాడుతాడు. ఆ పాదాలు కాదు పట్టుకునేది, లోకాలు ఆయన పాదాలు పట్టుకుంటున్నాయి. నువ్వు పట్టుకో, బతికి బట్ట కడతావు. అట్లా అనమాట. సో సౌక్తము ఈ అంటే అమ్మవారు సూక్త సంబంధమైనది సౌక్తము. వేదార్థ మంత్రములకు శీర్ష రూపిణి. శ్రీ విద్య ఎక్కడ ఉంటుంది? అదో శీర్ష ఉపనిషత్. ఆమె స్థానం నీ యొక్క సహస్రార కమలము. మరి అక్కడ బిందువు, కపాలంలో బిందువు, త్రికోణము, బిందు రూపిణి, పైన పరాశూన్యము. అవునా? అక్కడ దాకా నువ్వు వెళ్ళావనుకో, అక్కడి నుంచి కింద వరకు స్థూల జగత్తుల వరకు కూడా సౌక్తము ఆమెయే నిండి ఉన్నది అని. ఇది తెలుసుకోవాలి అంటే శ్రీ సూక్తము తెలుసుకో. శ్రీ అంటే ఆత్మ, శ్రీ అంటే పరమాత్మ. ఆ భావన నీకు అనుభూతి రావాలంటే శ్రీ సూక్తము. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఏ రంగులో ఉంటాడు? బంగారు కాంతులతో ఉదయిస్తున్నాడు. సృష్టి కూడా అంత బంగారు కాంతులతో ఆ బంగారు తల్లి ఈ సృష్టిని చేసింది అని. బిందువు ప్రచండ భైరవుడు. అవునా? ఇవాళ పోస్టులో పెట్టారు, చాలా మంచిది పెట్టింది అమ్మాయి పాపం చిత్ర.
చాలా మంచి పోస్ట్. అదంతా కూడా ఏమిటి? సౌక్తము. మొత్తం చూపించేసింది నామాల్లో. ఆ పిల్ల మంచి పోస్ట్ పెట్టింది మన చిత్ర. ఐ ఫీల్ సో ప్రౌడ్. చూసారా నామం అక్కడ ఆమె పోస్ట్ చేయంగానే ఇక్కడ ఈ నామంలో అమ్మవారు టక్కని. ఆ నామం అది మొత్తం చదవండి ఇవాళ అందరికీ. అందులో మీకు అమ్మవారు నిత్య కళలుగా ఎలా ఉంది, తిది వార ఇవన్నీ, తిది నక్షత్రాలు అన్ని చాలా చక్కగా అది చదివితే శ్రీ విద్య అంతా కూడా అమ్మవారి రూపదర్శనం అవుతుంది. చాలా బాగా పెట్టి మై బ్లెస్సింగ్స్ టు సచ్ గ్రేట్ సోల్స్. వాళ్ళు బ్లెస్డ్ సోల్స్ అటువంటి వాళ్ళు. ఏది అవసరమో సమయాన్ని బట్టి అలా అమ్మవారు ఆ సంకల్పం కలిగించి పెట్టిస్తుంది. సో నేను చూశాను, ఇద్దరు ముగ్గురు చూశారు, చాలా బాగుంది, వెరీ గుడ్. అది దీనికి సరిపోతుంది ఈ సౌక్త అనే దానికి. అది చదవటానికి కూడా మనం వి డోంట్ హ్యావ్ టైం. అదే శ్రద్ధావాన్ లభ్యతే జ్ఞాన అన్నారు. అది చదవని వాడు దురదృష్టం, వాడు సౌభాగ్యం పోయింది. చదివిన వాడికి సౌభాగ్యం వచ్చింది. అంతేగా? అట్లా అది శీర్షరూపిణి అని. రాజరాజేశ్వరి శీర్షరూపిణి. అక్కడ దాకా నీకు అజ్ఞానమే లేదు. మేధస్సులో ఉన్నావు, జ్యోతిగా ఉన్నావు. జ్యోతి పైనది, మేధస్సు పైనది జ్యోతి. రాజరాజేశ్వరి అంటే ఏమిటి? ఆమెకు తెలియని విషయాలు ఏమి? ఆమె నుంచి వచ్చేవే విషయాలు, ఆమెకు తెలుసుకోవలసినవి ఏమీ లేవు. అది శీర్ష ఉపనిషత్ అంతే. అంతేగాని ఆమెకే ఉంది నీ గురించి తెలుసుకునేది. ఆమె యొక్క అదో శీర్ష. ఆ శీర్షము నుంచి ఇంత సృష్టి వచ్చింది. ఎలా పుట్టించాను అనేది ఆమెకు ఇంకా మన విషయం ఆవిడ చెప్పాలి కానీ ఆవిడ విషయం మనం చెప్పేది ఏంటి? అట్లా. సో శీర్షరూపిణి కనుక ఆ తల్లికి సౌక్త అని కూడా పేరు. 6 2 భాలు ఉన్నాయి. భక్తలో భా, సౌభాగ్యలో భా. ఈ 2 భాలు ఏంటో చెప్తున్నారు. ఎంత మంత్రశాస్త్రం. మొదటి భా ఏమో ఈశ్వర సంజ్ఞ, భగము. సర్వ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? భగము నుంచి, విశ్వయోని నుంచి, త్రికోణంలో ఉన్న బిందువు విశ్వయోని త్రికోణము. అందులో నుంచి ఈ సృష్టి అంతా వచ్చింది కాబట్టి ఈమె మొదటి బా. అంతేగా? తర్వాత ఈశ్వర సంజ్ఞ. అది ఈశ్వరుడు ఈ సృష్టికి బా నుంచి ఈ సృష్టి వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత మనం మల్టిప్లికేషన్స్ కిందకు వచ్చిన తర్వాత మనము అందరం కూడా ఆ బా అనేది అనేకమైన బాలైనవి. ఆ అనేకమైన భా నుంచి సృష్టి జరుగుతోంది. అందుకని అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మలకు మూలకుటమ్మ అన్నారు. అదే బా అంటే. చాలా ముగ్గురు అమ్మలకే ఆమె భా. నువ్వెంత నేనెంత, పీపుల్ కాదు బ్రహ్మ పర్యంతము ఈ భా. ఇది ఈశ్వర సంజ్ఞ. అంటే ఆఖరికి నువ్వు నీకెవర్రా అంటే ఆ భా. దేవుడు చూసుకుంటాడు లేవయ్యా, నువ్వు చూసేదేంటి? నిన్ను నన్ను కూడా చూసుకునేది దేవుడే, నా ఈశ్వరుడే అని. అదే ఆంజనేయ స్వామి రావణాసుడికి చెప్పింది. ఆయన పాదుకలు పట్టుకో, నేను ఆయన పాదుకల దగ్గరే ఉంటాను, నాకు అదే సామ్రాజ్యము. రామ సామ్రాజ్యం అంతా నేను సొంతం చేసుకున్నాను నా విశ్వాసంతో. పాదుక. సో నాకు ఆ పాదుక సామ్రాజ్యం ఇచ్చారు. సో నువ్వు కూడా పట్టుకో బా. అవునా? నీకు ఏదీ లేదు అనుకోకు, బా ఉంది. నాకు ఎవరూ లేరు కానీ గురు పాదుకలు ఉన్నాయి, బా అనేది ఉంది. అదే నా మహా సౌభాగ్యం. ఎవరు చూసినా చూడకపోయినా ఆ భగవంతుడు చూస్తాడు. అంతేగా? నువ్వు చెడ్డ పని చేసినా దేవుడు ఉన్నాడులే అంటాం. ఎందుకంటే వాడిని కొట్టే స్థితిలో మనం ఉండం. బలహీనంగా ఏమంటావు? బలహీనం ఏమంటాడు? పోన్లే నన్ను మించిన వాడు ఇంకోడున్నాడు, దేవుడు ఉన్నాడులే, పురుగుల పని చేస్తావు అని చెప్తావు, అరుస్తూ ఉంటారుగా. తప్పకుండా అమ్మవారికి వింటుంది. ఆమె ఎందుకుంది? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. బా అంటే అది. తన సృష్టిలో ఎక్కడా కూడా అన్యాయం, అధర్మం ఉంది అంటే దానికి సొల్యూషన్ ఆల్రెడీ పెట్టింది. ఇప్పుడు కరోనా, ఒమిక్రాన్లు ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇది ఈ సృష్టినంత వరకు ఉంటుందా? ఉండదు. ఇది ఎందుకు వచ్చిందో అనేది ఈ మనుషుల్లో సృష్టిలో ధర్మము తప్పుతున్నారని,
ప్రకృతి ధర్మాలు, స్వధర్మాలు తప్పుతున్నారని దుష్ట భావనలు చేస్తున్నారు కాబట్టి విషం ఎక్కువై పుట్టిన ఈ ఒమిక్రాన్లు ఇవి. ఆ విషం నుంచి పుట్టినవి. భావాల నుంచి పుట్టిన ఒమిక్రాన్లు అవి. అది చెప్తా. దానికేం ప్రత్యేకం ఉనికి ఏం లేదు. జాగ్రత్తగా ఉండండి. అందుకే ఇది ఆశ్రయిస్తే, ఈ భాని ఆశ్రయిస్తే అది అంతమవుతుంది. అందుకే మీకు క్రిమి కీటక మంత్రాలు లేదా ధ్యానము, యోగము ఇవి చేసుకుంటుంటే ఈ భాగం నిన్ను కవచముగా కాపాడుతుంది. వాడిచ్చే కోవిడ్ ఇంజక్షన్లు కావు. అర్థమైందా? కవచం చదువుకొని ఆయన ఆ భాని పట్టుకోండి. ఒమిక్రాన్లు ఏంటి? మహా రాక్షసులో నిన్నేమి చేయలేరు. రాముల వారిని పట్టుకుంటే రావణాసుడు ఏం చేశాడు? అంత ధైర్యంగా లంకకు మనం పోగలుస్తామా? నా రాముల వారు నా హృదయంలోనే ఉన్నాడని ధైర్యంగా పోయాడు. రాక్షసులు వాళ్ళు. మనం దయ్యం చూస్తేనే చీకట్లో ఉచ్చబోసుకోవడానికే మనకి భయం. అవునా? ఎంత భయం? అవునా? అలాంటిది ఆంజనేయ స్వామి, ఇంకా అంగదుడు వీళ్ళంతా పోయారుగా అక్కడ. రాక్షసులు ఇలా ఉంటారు భయంకరంగా. మరి లంకిని ఎలా ఉంటుంది? అది లంక అంతా ఆకాశం అంత ఎత్తులో ఉంటుంది. అది ఆంజనేయ స్వామి తక్కువ. అనిమా సిద్ధి, లగిమా సిద్ధి, ఈయన రామ మంత్రం ద్వారా ఆయన పొందినవన్నీ కూడా దానికంటే పెద్దగా ఈత చూపించాడు. పిడికిడితో తల మీద కొట్టంగానే చచ్చి ఊరుకుంది. నా ముందు నీ కుప్పిగంతులు అని. అందుకని హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయకూడదు. అర్థమైందా? నీకంటే పొడుగ్గా అయిపోయింది అది. అవునా? ఇవన్నీ అందుకే ఆంజనేయ స్వామి దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. ఏ సిద్ధుల ప్రదర్శన చేయకూడదు. కేవలం అనురక్త. ఎంత నువ్వు ఎదిగినా పాదాల దగ్గరే ఉండాలి. అర్థమైందా? అది చెప్తాడు. రెండవ దీర్ఘము. సౌభాగ్యాలో ఒత్తు దీర్ఘము. ఈ దీర్ఘముతో కూడినది. అంటే ఈశ్వర సంజ్ఞేయము రెండవ దీర్ఘముతో కూడినది. అంటే ఈమె శుక్ల రక్త బిందువులకు గుర్తు. ఒకటేమో ఆధ్యాత్మికము, ఒకటేమో ఆది భౌతికము అని. ఒకటి సృష్టి, ఒకటి సృష్టికి పైన సంకల్పము, కింద కార్యము. నువ్వు ఇక్కడుండి ఎక్కడో పని చేస్తున్నావు. నువ్వు ఫోన్లో చెప్తున్నావు, అరే ఆ పని చేసుకుంటూ రారా నా దగ్గరికి అని. వాడు ఆ పని చేస్తున్నాడు, అక్కడ కార్యం జరుగుతున్నది. నువ్వు వాడు అమ్మ తిరుగుతున్నాడు ఊరంతా ఆ పని చేయకపోతే. అవునా? అమ్మవారు రక్త శుక్ల. ఆయన యొక్క భాని సంకల్పాన్ని సాకారం చేసింది కాబట్టి రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహాత్రిపుర సుందరిగా వచ్చి సృష్టి చేసింది అని. అది భక్తుల చతుర్విధ పురుషార్థములను ఈమె ఇస్తుంది. ఈ పురుషార్థాలు ఏవైతే, పురుషుడు ఏం చేయాలి అంటే, పురుషులు అంటే ఏంటంటే స్త్రీలు కూడా ఉంటారు. పురుషార్థ అంటే ఇప్పుడు సృష్టి అన్నప్పుడు ఆడమగా ఉంటారు. అలానే పురుషార్థాలు ఏమిటి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. నిన్ను ధర్మముగా, ప్రకృతి సనాతన ధర్మములో నిన్ను నడిపేది అమ్మవారి. ఏమా? అంతేగా? ధర్మ, మనం ప్రకృతి ఎటువంటి నియమాలని పెట్టిందో ఆ ప్రకృతి నియమాల ప్రకారంగానే వెళ్ళాలి మనం. ఏ పూట నీకు ఎప్పుడు ఆకలి వేయాలో అనేది అమ్మవారు అక్కడ అంతా రచించబడి ఉన్నది. ఇప్పుడు నీకు ఆకలి వేయదు. తిన్న తర్వాత ఆకలి మళ్ళీ పుట్టాలి అంటే పుట్టదు. సనాతన ధర్మముల మీద ఈ సృష్టి అంతా నడుస్తుంది. సూర్యుడు ఎప్పుడు రావాలి? మళ్ళీ సూర్యుడు రేపు పొద్దునే చూడాలి. ఇప్పుడు మరి ఇంకో గంటలో చూస్తే బాగుండు. ఎలా వస్తాడు? ధర్మము. అబ్బా ఈ చెట్టుకి మామిడికాయలు ఉన్నాయి ఊరికే, ఇంకేదైనా నీరుతో ఉన్నవి ఏమైనా ముంజికాయలు ఉంటే బాగుండంటే, మామిడి చెట్టుకి మామిడికాయలు, ముంజికాయలు ఎందుకు వస్తాయి? ఒకసారి ఒకటి ఇలానే కోరుకున్నాడు, తాటికాయలు ఉంటే ఎంత బాగుండు. ఈ చిన్న కాయలు నెత్తి మీద పడి నిద్ర ఆ చెట్టు కింద పడుకున్నాడు. ఈ చిన్న కాయలేంటి?
చెట్టు చూస్తే బాగుంది, ముంజికాయలు ఉంటే బాగుండేది అని అనుకుని పడుకున్నాడు. సరే ఆ నిద్రలో వాడి నెత్తి మీద అన్ని ఈ చిన్న చిన్న బుజ్జి బుజ్జి కాయలన్నీ పడిపోయి ఉన్నాయి. వాడికి అప్పుడు జ్ఞానం కలిగించింది అమ్మవారు. అమ్మో! తాటికాయలు గనుక నేను పడుకునేటప్పుడు పడ్డాయంటే నా తల బద్దలేసిపోయేది. ఇదే విరుద్ధంగా వెళ్ళటం అంటే. విరుద్ధమైన కోరికలు కోరటం. అవునా? తాటికాయ పడితే ఎలా ఉంటుంది? కొబ్బరికాయలు పడితే బుర్ర బద్దలవుతుంది. అవునా? సృష్టి ఎలా ఉండాలో ఒక ధర్మం మీద వెళుతోంది. నువ్వు ఆ ధర్మంలో ఒక భాగమే. నువ్వేం ప్రత్యేకం గాదు. ఎందుకంటే పాంచభౌతికమైన శరీరం ప్రకృతి నుంచే వచ్చింది. చెట్టు కూడా ప్రకృతి నుంచే వచ్చింది. అది వింటున్నప్పుడు నువ్వెందుకు వినవు వెధవా? అది మామిడికాయలిస్తే దాని బతికేదో అది బతుకుతది మామిడికాయ. దానికి ముంజికాయలు కాయాలని నువ్వెందుకు కోరుతావు? అవునా? ఇదే కోతి శాస్త్రులంటే. అంతే కదా! ఎటు పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మనకొస్తాయి. ఆ! ఎవరైనా కోపమొస్తే వాడి కాలు ఇరగాలని నువ్వు కోరుకోవడం ఏంటి? వాడి కాలెందుకు విరుగుతుంది నీకు అన్యాయం చేశాడని. అట్లా అన్నమాట. విరుద్ధంగా ఏవి జరగవు అని. సో, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చతుర్విధ పురుషార్థములు అంటే ఏంటి? ఎలా ఉండాలి ధర్మం? అర్థ. ఈ సృష్టియే విభాగము కాబట్టి, అర్థవంతమైన సృష్టి కాబట్టి, అర్థముతో కూడుకున్న ఒక శాసనము ఉన్నది. మనం ఏం పని చేసినా గూడా అర్థవంతంగా ఉంటుంది. ఏ సమయానికి ఏది చేయాలి? పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసుకోవాలి? పిల్లల్ని ఎప్పుడు కనాలి? అర్థవంతంగా పిల్లల్ని కనటం. అవునా? సంధ్యావందనాలు చేసుకోవటం. అర్థవంతంగా ఆలోచనలు చేయటం. వికృతిగా కాదు. ప్రకృతి అనుసరించిన ఆలోచనలు చేయాలి. వికృతిమైన ఆలోచనలు చేస్తే దాని పర్యవసనాలు వేరుగా ఉంటాయి. అవునా? ఇప్పుడు అలానే చేశాంగా. ఒమిక్రాన్‌లును, కరోనాలు రెడీగా ఉంటాయి. పుడుతూనే ఉంటాయి. సృష్టి ఉన్నంత వరకు పుడుతూనే ఉంటాయి. అవి ఎప్పుడు నిన్ను నియమిస్తూనే ఉంటాయి. నిన్ను భయంలో పెడుతూనే ఉంటాయి. అందుకే నువ్వు అతిక్రమించవు. ప్రకృతిని అతిక్రమించవు. అలా అమ్మవారు ముందు పెడుతుంది ఇటువంటివన్నీ. అది రహస్యం. ఎవరికీ తెలీదు ఇవన్నీ. ఆ! ప్రకృతిలోనే అవన్నీ ఇమిడ్చి కింద సృష్టి చేసింది అమ్మవారు. ఎవరైనా కూడా లక్ష్మణ రేఖ దాటితే వాడికి ఇదే గతి. పిపలికాది బ్రహ్మ పర్యంతం అని చెప్పింది. అర్థమైందా? సీతమ్మవారైనా కూడా లక్ష్మణ రేఖ దాటితే. నేను లక్ష్మణుల రూపంలో చెప్పాను గదా! కానీ ఎందుకంటే దాటించింది కూడా ఆమెయే. లోక కళ్యాణార్థం ఆమెయే అమ్మవారి స్వరూపంగా. దాటితే ఎలా ఉంటుందో పర్యవసానం కోసం రామాయణం చూసుకోవాలి మనం. హెచ్చరిక లాంటిది. అంతేగాని సీతమ్మ వారు చాలా కష్టాలు పడ్డారని గాదక్కడ. నువ్వు పడతావు జాగ్రత్తగా ఉండు. ప్రకృతి నియమాల్ని అతిక్రమిస్తే నీ బతుకు కూడా అదే అవుతుంది అని. ఆమె అనుభవించి చూపిచ్చింది. అవునా? పురుషుడు ఎలా ఉండాలి? హ్మ్. బంధం ఎలా ఉండాలో అనేది అమ్మవారు రాముడియో కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతిగా నీ కోసం రామావతారం ఎత్తి ఇలా బతుకు అర్థవంతంగా బతుకురా వెధవ అని చెప్పటం. అందరూ రాముడిలా బతకండని. ధర్మ, అర్థ, కామ అంటే ఏమిటి? కోరికలు. సృష్టి నీకు కలిగించే సృష్టికి సంబంధించిన కోరికలు. అవి నువ్వు పాటించు. వికృతమైన కోరికలు పెట్టుకోవద్దు. ఇప్పుడు రావణాసురుడి దగ్గర వికృతమైన కోరికలు. రాక్షసులందరూ వికృతమైన కోరికలతోనే అవి ఇక్కడ భూమిలో ఈ ప్రకృతి ఇవ్వట్లేదని తపస్సులు చేసి పొందిన వాళ్ళు. అంతే కదమ్మా! సో, కామ అంటే నీ కోరిక 10 మందికి శ్రేయోదాయకంగా ఉండాలి. లోక కళ్యాణమస్తు అనేది కోరికండి. అందరికీ అన్నం తిన్న తర్వాత భార్య భర్తకి పెట్టి, పిల్లలకి పెట్టి తాను తినటం అనేది ఆ కోరిక పెట్టుకోవటం. వాళ్ళు రాకుండానే ముందు నువ్వు తినేస్తే ఎలా? అవునా? అది కాదు. సో, కామ అంటే ఏంటంటే 10 మందికి మేలు కలిగించిన తర్వాత మిగిలిన ప్రసాదంగా నాకేదన్నా కోరిక ఉంటే ఆ కోరిక అది తీరుస్తుంది. ప్రకృతిగా వచ్చింది గాబట్టి. అవునా? డబ్బు కూడా అంతే గదా! పిండి కొద్దీ రొట్టె. అమ్మవారు నాకింతే ఇచ్చిందని. పక్కవాడు డబ్బు దోచాలి అనే ఆలోచన వచ్చిందనుకో, అమ్మవారు ఉన్నది తీసేస్తుంది, వచ్చేది ఆపేస్తుంది. అవునా? కామ అంటే శిక్ష అలా వేస్తుంది. రాజుని పేద చేస్తుంది, పేదవాడిని రాజుని చేస్తుంది. అంతేగాని నరేంద్ర మోడీ ఏమో ఒకప్పుడు అవునా? పాపం ఆయన ప్రొఫెషన్ ఆయనేంటో మనకు అనవసరం. ఆ మహానుభావుడు
మహాత్మా గాంధీ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? సామాన్య కుటుంబంలో నుంచి వచ్చారు. చిన్న చిన్న పనులు చేసుకొని ఆ ప్రైమ్ మినిస్టర్ పదవి పొందిన వాళ్ళు. వంశాచారంగా వచ్చే రాజులు కాలేదు వాళ్ళు. నా తర్వాత నా కొడుకని. ఇది పంచుకునే ఆస్తులా? ప్రకృతి పంచుకునేది కాదు. 10 మంది అనుభవించేది. నేను ధర్మకర్తగా పెట్టినప్పుడు, అవునా? నీ కోరికేమిటి? అందరికీ న్యాయం చేయటం. నువ్వు అమ్మవారి ప్రతినిధివి. ఇంత సౌభాగ్యం ఇచ్చావా అమ్మా నాకు అని. అదే చేస్తున్నాడు ప్రైమ్ మినిస్టర్ మోదీ. ఇప్పుడు కాశీలో ఎంత బాగా చేస్తున్నాడు చూడండి. అందరికీ చేస్తున్నాడు. అలానే హిందువులకి, మనకి, మన ఆచారాలను ఎంత బాగా గౌరవిస్తున్నాడు. ఆ! అదృశ్యంగా గురువులు ఆయన్ని కాపాడుతున్నారు. తెలుసా? ఈ ఎదవలు వీళ్ళేం చేస్తారు ఈ మనుషులు? గురువుల యొక్క అనుగ్రహమే పొందినవాడు. అమ్మవారి అనుగ్రహం పొందినవాడు కాబట్టి వాడిని ఎవడు ఏమీ చేయలేడు. వాడిని ఎవరు ఎన్ని రకాల తిట్టుకున్నా అవన్నీ ఆ దోషాలన్నీ వాళ్ళకంటుకుంటాయి. వాడు లోక కళ్యాణంగా చేసుకుంటున్నాడుగా కొన్ని. అవునా? కొందరిని దుఃఖపెట్టొచ్చు. ఒక వర్గం వాళ్ళకి దుఃఖం ఉంటుంది. అన్ని శాసనాలు అందరికి సుఖవంతంగా ఉండవుగా. మన ఇంట్లో ఉందా? అన్నయ్యకి రూ. 10 ఇచ్చి తమ్ముడికి రూ. 5 ఇస్తే ఊరుకుంటాడా? తత్వం మర్చిపోయి నువ్వు యుద్ధానికి దిగితే ఎలా? అన్న మీద ద్వేషం ఎందుకు? పోన్లే మా అన్నయ్యే గదా! రూ. 5 నాన్న ఇచ్చాడు. నాకు రూ. 10 ఆయనకి, నాకు రూ. 5. పోనీ నాకు అన్యాయం చేయలేదుగా. నీ టైం వచ్చినప్పుడు వాడికి తగ్గించి నీకిస్తాడు. ఓర్పే లేదు నీకు. ఎంతసేపు మంచి చేసేవాడిని కిందకి దింపటమే నీ పనిగా పెట్టుకున్నారు వీళ్ళంతా. నిజంగా వీళ్ళు దేశభక్తులే అయితే వాడికి సహకరించండి. రాముడికి మరి వీళ్ళందరూ కోతులన్నీ సహకరించలేదు. ఈయనకు సాయం చేస్తే మనకేం వస్తుందని అనుకున్నారా? నోరు లేని జీవాలే దేవుడికి అంటే ఒక మనిషికి రాముడు ఒక మనిషే కదా! క్షత్రియుడే కదా! మంచివాడు సహకరిస్తే వారందరికీ ఎటువంటిది ఇచ్చాడు? వైకుంఠ స్థానం ఇచ్చాడు. అవునా? కొందరికేమో ఇగో మానవులుగా పుట్టమని చెప్పాడు. ఆ మానవుల జన్మ అయిన తర్వాత నా దగ్గరికి వైకుంఠానికి వచ్చేయండి అన్నాడు. రామాయణం చదవండి. రామాయణం అటువంటి పాఠాలు చెప్తుంది. ఈ వెధవలందరూ మంచి చేసేవాడిని చెడు చేసే వరకు వాడితో చెడు చేయించే వరకు వీళ్ళు నిద్రపోరు. వాడిని దింపేసి వీళ్ళు రావాలని. నీకెందుకు రాజకాంక్ష? అలాగే దేశభక్తే లేదమ్మా. ఆ! ప్రేమ అనేది మనసులో పుట్టాలి. ఎవరి ద్వారా మంచి జరిగితే నీకు ఆనందంగా ఉందిగా. నేనే ఇవ్వాలి అని ఎందుకు ఆ పట్టుదల? నేనే చెయ్యాలని. ఎవడు చేస్తే ఏమిటి? మంచి జరిగింది గదా! ఏది శాశ్వతం గాదు. నరేంద్ర మోడీ శాశ్వతం గాదు. రేపొద్దున నువ్వొచ్చినా నువ్వేం శాశ్వతం గాదు. నీ తల దన్నేవాడు ఒకడుంటే, తాడు దన్నేవాడు ఒకడుంటాడు. ఇంకోడొస్తాడు నీకు. ఆంజనేయ స్వామి లాంటివాడు. గదతో వస్తాడు. నీ బుర్ర బద్దలు కొడతాడు. అవునా? ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోవాలి మనుషులు. స్వార్థం. సో, చతుర్విధ పురుషార్థములు అంటే ధర్మ, అర్థ, కామ చక్కగా చేసిన వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పిందంతా గూడా చక్కగా వీళ్ళు అటువంటి జీవితాన్ని రాములు వారి జీవితాన్ని గడపటం. అంటే రాముడుగా నువ్వు రాముడు అని అది కాదు నేననేది. అనురక్తంగా ఉండటం. ప్రకృతికి అనురక్తంగా ఉంటూ 10 మందికి మేలు చేయటం. రాములు వారు లోక శ్రేయస్సు పెట్టుకున్నాడు రామరాజ్యం అని అందుకన్నారు. అవునా? ఆయన పేరు మీద రాజ్యానికే పేరు పెట్టారమ్మా. మన పిల్లలకి మనం పెట్టుకుంటున్నాం. రామకృష్ణ అని నాకు పెట్టారు చూడు. ఇది వచ్చింది సౌభాగ్యం. ఆ మహా సౌభాగ్యం వచ్చింది. అవునా? అది అది తెలుసుకోండి. సో, అలా ఇవి చేసిన వాళ్ళకి ధర్మ, అర్థ, కామ, మోక్ష తర్వాత మోక్షం అనేది ఇస్తుంది. మూడో కన్ను దగ్గర ఇంకొచ్చాయి. అవతార పురుషులందరూ అలానే వెళ్ళిపోయారు గదా! మళ్ళీ వచ్చాడా రాముడు వెనక్కి? ఇంకో రామాయణం పుట్టిందా? మనం రామాయణాన్ని వందల మంది రాస్తున్నారు. వాడికి ఎవడికి ఏ అనుభూతి వస్తే వాడు రామాయణం రాసేస్తాను. నాకు నిన్న రాములు వారికి దర్శనం ఇచ్చేశారు. అసలు ఆ తత్వం ఏంటో నాకు తెలిసిపోయింది. చెప్పేవాళ్ళు చెప్పుండొచ్చు. కానీ నా అనుభూతి కూడా ఒకటని ఒక వందల సంఖ్యలో భగవద్గీతలొచ్చాయి. వందల సంఖ్యలో రామాయణాల పుస్తకాలున్నాయి. అర్థమైందా? రామాయణాన్ని ద్వేషించి రాసిన వాళ్ళు గూడా ఉన్నారు. అదే దానికి విరుద్ధంగా. ఇలా ఈ సృష్టిలో ఏమ్మా ఎవరైతే ఈ ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే మార్గం ప్రకృతి నియమాలని అనుసరిస్తూ జీవితాన్ని గడిపేవాడికి మోక్షం అనేది వస్తుంది అని. అర్థమైందా?